హలో ఫ్యామిలీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్మస్ దగ్గరలోనే ఉంది కదండి. క్రిస్మస్ అనగానే మనందరికీ కేక్సే గుర్తొస్తాయి కదా. అందులో క్రిస్మస్ టైంలో స్పెషల్గా దొరికి ప్లమ్ కేక్ కోసం ఏడాదంతా ఎదురు చూస్తుంటాం కదా. సో ఇవాళ వీడియోలో ప్లమ్ కేక్ని పక్కా మెజర్మెంట్స్తో టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ప్లమ్ కేక్ అనగానే సోకింగ్ ప్రాసెస్ ఉంటుందని, టైం టేకింగ్ అని, రిస్క్ పని అని ఎవరు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి వారు ఈ ప్రాసెస్లో డ్రై ఫ్రూట్స్ని నానబెట్టకుండా ఇన్స్టెంట్గా ప్లమ్ కేక్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బేకరీలో చేసే ప్లమ్ కేక్ కన్నా మనం ఇలా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే ఈ కేక్ టేస్టే అద్భుతంగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. మనం చేస్తుంది ప్లమ్ కేక్ కాబట్టి అందులోకి చాలానే డ్రై ఫ్రూట్స్ వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి నేనైతే ఇక్కడ కట్ చేసుకున్న జీడిపప్పుల్ని, బాదం పప్పుల్ని, కొన్ని వాల్నట్స్ని, అలాగే కొన్ని చెర్రీస్ని, ఖర్జూరాన్ని, కిస్మిస్లో 2 వెరైటీలని, 2 కలర్స్లో కొన్ని టూటీ ఫ్రూటీస్ని, అలాగే కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నాను. ఇవనే కాదు, మీ దగ్గర ఇంట్లో ఏ వెరైటీ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. మనకి కేక్కి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్ మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వీటన్నిటిని కప్పు కొలతలతో చూపిస్తాను. మీరు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలాంటి ఒక మెజరింగ్ కప్తో మీకు మెజర్మెంట్స్ చూపిస్తాను. ఈ కప్ సైజ్ వచ్చేసి 1 కప్ అండి, 250 ml. నెక్స్ట్ ఈ కప్లోకి 1 టేబుల్ స్పూన్ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీని, మరొక టేబుల్ స్పూన్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ని కానీ పుచ్చగింజల్ని కానీ వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ బ్లాక్ కిస్మిస్ని, అలాగే మరొక టేబుల్ స్పూన్ రెగ్యులర్ కిస్మిస్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ముక్కలుగా కట్ చేసుకున్న ఖర్జూరంని, 2 టేబుల్ స్పూన్ల కట్ చేసుకున్న చెర్రీస్ని, 2 టేబుల్ స్పూన్ల కట్ చేసుకున్న వాల్నట్స్ని, 2 టేబుల్ స్పూన్ల కట్ చేసుకున్న బాదం పలుకుల్ని, మరో 2 టేబుల్ స్పూన్ల ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయకుండా నేను ఇక్కడ చూపించినట్టుగా కట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మెజర్ చేసి కప్లో వేస్తే ఎగ్జాక్ట్గా 1 ఫుల్ కప్ వచ్చేయండి. మీరే డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నా సరే 1 కప్ వచ్చేటట్టు కొలిచి తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 కప్పు షుగర్లోంచి 2 టేబుల్ స్పూన్లంత షుగర్ని మిగిల్చుకుని మిగిలింది వేసేయాలి. ఈ మిగిలిన షుగర్ని తర్వాత యూస్ చేసుకోవాలి, పక్కకు ఉంచుకోండి. ఇప్పుడు షుగర్ని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కసారి షుగర్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అస్సలు గరిటె పెట్టి కలపకండి. మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని షుగర్ని మెల్ట్ చేసుకోవాలి. షుగర్ ఇలా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మంటను లో ఫ్లేమ్ మీదకి టర్న్ చేసుకుని కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మరింత జాగ్రత్తగా షుగర్ సిరప్ మాడిపోకుండా కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతకు మించి ఎక్కువ కలర్ వస్తే క్యారమెల్ మాడిపోయి చేదొస్తుందండి. సో ఖచ్చితంగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి 1 కప్పు వేడి నీళ్ళలోంచి ఫస్ట్ 1/2 కప్పు నీళ్ళని పోసుకోవాలి. నీళ్లు పోసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పోసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యారమెల్ నీళ్ళతో రియాక్ట్ అయ్యి పైకి చిందుతుంది. చెయ్యి కాస్త పైకి ఉంచుకుని హాట్ వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ అంతా క్యారమెల్లో మిక్స్ అయ్యేలాగా లో ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోవాలి. క్యారమెల్లోకి వాటర్ని పొయ్యగానే క్యారమెల్ గడ్డ కడుతుందండి, కంగారు పడకండి. లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉంటే హాట్ వాటర్లో క్యారమెల్ మెల్ట్ అయ్యి క్యారమెల్ సాస్ అవుతుంది. క్యారమెల్ మొత్తం మెల్ట్ అయిపోయాక మిగిలిన వాటర్ని కూడా పోసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మీద ఇక్కడ 1 కప్ హాట్ వాటర్ని పోయాలన్నమాట. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ మీదకి ఉంచుకుని మెజర్ చేసి రెడీగా ఉంచుకున్న 1 కప్పు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని క్యారమెల్ వాటర్లో కుక్ చేసుకోవాలి. జనరల్గా ప్లమ్ కేక్లో డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకుంటాం, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ సిరప్లో సోక్ అయ్యి సాఫ్ట్గా అవుతాయి కాబట్టి. మనం సోకింగ్ ప్రాసెస్ని స్కిప్ చేసి ఇన్స్టెంట్గా ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇలా క్యారమెల్ వాటర్లో డ్రై ఫ్రూట్స్ని కాసేపు కుక్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ కాస్త సాఫ్ట్గా అవుతాయి. మీడియం ఫ్లేమ్ మీద కాసేపు డ్రై ఫ్రూట్స్ని కుక్ చేసుకుంటే క్యారమెల్ వాటర్ ఇలా దగ్గర పడుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కాస్త సెమీ థిక్గా జ్యూసీగా ఉండాలి, లేదంటే క్యారమెల్ వాటర్ బాగా ఎగిరిపోయి స్టిక్కీగా అవుతుంది. సో ఇలా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి సపరేట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మిక్చర్ మొత్తం చల్లారిపోవాలన్నమాట. ఈ లోపల ప్లమ్ కేక్లో ఖచ్చితంగా చేసే స్పెషల్ మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ఫస్ట్ సిరప్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే మిగిలించుకున్న షుగర్ని వేసుకోవాలి. అలాగే ఒక 3 లవంగాలని, 2 ఇలాచీలని, 1 ఇంచు దాల్చిన చెక్కని, 1 ఇంచు సొంటి ముక్కని, అలాగే చిన్న ముక్క జాజికాయని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ చిన్న ముక్క జాజికాయలోంచే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో, కాస్త ఎక్కువైతే అదే ఫ్లేవర్ అన్ని ఫ్లేవర్స్ని డామినేట్ చేస్తుంది. సో చిన్న ముక్క సరిపోతుంది. ఇలా మెత్తని పొడిలా చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు అర్థమైందా షుగర్ని ఎందుకు మిగిల్చుకున్నామో? మసాలాలు డైరెక్ట్గా గ్రైండ్ చేస్తే మెత్తని పొడి అవ్వదు కాబట్టి షుగర్ హెల్ప్తో వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. నెక్స్ట్ డ్రై ఫ్రూట్ మిక్స్ మొత్తం పూర్తిగా చల్లారిపోయాక ఇందులోకి ఒక 1/2 కప్పు గ్రేప్ జ్యూస్ని వేసుకోవాలి. గ్రేప్ జ్యూస్ లేకపోతే ఆరెంజ్ జ్యూస్ని కూడా వేసుకోవచ్చు. ఏ జ్యూస్ తీసుకున్నా సరే షుగర్ మిక్సింగ్ లేకుండా చూసుకోండి. నెక్స్ట్ ఒక 1/3 కప్ ఆయిల్ని వేసుకోవాలి. 1/3 కప్ అంటే 1/2 కప్పు కంటే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎక్స్ట్రా ఆయిల్ అన్నమాట. ఆయిల్ వేసుకునేటప్పుడు కూడా ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ని మాత్రమే యూజ్ చేయాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కంబైన్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్, గ్రేప్ జ్యూస్, డ్రై ఫ్రూట్ మిక్స్లో బాగా కలిసిపోవాలి. విస్కర్తో కలుపుకుంటే పని ఈజీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. తర్వాత బౌల్ మీద స్ట్రెయినర్ని పెట్టుకుని అందులోకి 1 ప్లస్ మరో 1/2 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేస్తే కేక్ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా వేయండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ అండ్ మసాలా పౌడర్ని మొత్తం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుని కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకుంటే పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. పిండిని జల్లించుకున్న తర్వాత ఒకే డైరెక్షన్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా సిల్కీ కన్సిస్టెన్సీలో కాకుండా సెమీ థిక్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ప్లమ్ కేక్ మంచి కలర్లోకి రావాలంటే పిండిని జల్లించుకునేటప్పుడు పిండితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని వేసి కలుపుకోవచ్చు. కేక్ చాక్లెట్ ఫ్లేవర్తో మంచి కలర్తో ఉంటుంది. బ్యాటర్ని మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కాస్త సెమీ థిక్గా ఉండాలి. లేదంటే కేక్ని బేక్ చేసుకునేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ అడుగుకు వెళ్తాయి. బ్యాటర్ని ప్రిపేర్ చేశాక ఇన్ కేస్ బ్యాటర్ మరి గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ పాలని వేసి కలుపుకోవచ్చు. ఫైనల్గా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ అండ్ సోడా యాక్టివేట్ అవ్వడానికి 1 టీ స్పూన్ వెనిగర్ని వేసి పిండిని కలుపుకోవాలి. ఏ కేక్లో అయినా సరే ఒక్కసారి బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాని వేశాక ఓవర్గా మిక్స్ చేయకూడదు. అందులో ఉన్న పవర్ పోతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాని బ్యాటర్లో వేసి కలిపేటప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే లేదా ఒకే డైరెక్షన్లో బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే కేక్ స్పాంజీగా వస్తుంది. కేక్ బ్యాటర్ రెడీ అయిందండి. ఇప్పుడు బటర్ పేపర్ వేసి ఆయిల్తో గ్రీస్ చేసుకున్న కేక్ టిన్లోకి బ్యాటర్ని వేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే టిన్ని ఆయిల్తో గ్రీస్ చేసి పొడి పిండితో డస్టింగ్ చేసుకుని కేక్ బ్యాటర్ని టిన్లోకి వేసుకోవాలి. కేక్ బ్యాటర్ని టిన్లో వేశాక టిన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 3-4 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా చేస్తే పిండిలో ఉన్న ఎయిర్ గ్యాప్స్ పోతాయి. తర్వాత కేక్ బ్యాటర్ పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీకు నచ్చిన విధంగా టాపింగ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని టిన్లో వేసి టాపింగ్ సెట్ చేసుకునే ముందే ఒక మందంగా ఉన్న పెద్ద గిన్నెలోకి స్టాండ్ని పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని ఇలా సెట్ చేసిన తర్వాత ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లోకి కానీ లేదా ఏదైనా వెడల్పుగా ఉన్న సిల్వర్ గిన్నెలోకి కానీ ఈ టిన్ని సెంటర్లో జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి. తర్వాత కవర్ చేసి ఆ వేడి ఆవిరి బయటికి పోకుండా ఏదైనా బరువుని పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని కేక్ని బేక్ చేసుకోవాలి. కేక్ బేక్ అవ్వడానికి ఇంతే టైం పడుతుందని ఏమీ ఉండదండి. ఒక్కొక్క స్టవ్ ఫ్లేమ్ని బట్టి కాస్త అటు ఇటు అవుతుంది. ఊరికి మూత తీసి చూడకుండా ఒక 25 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద కేక్ని బేక్ చేసుకుని ఆ తర్వాత చెక్ చేసుకోండి. టూత్పిక్తో చెక్ చేసుకుంటే టూత్పిక్కి పిండి అంటుకోకుండా క్లీన్గా వస్తే కేక్ బేక్ అయినట్టే. కేక్ని ఈ విధంగా పూర్తిగా బేక్ అయ్యాక సపరేట్గా తీసి పూర్తిగా చల్లార్చుకోవాలి. కేక్ వేడిగా ఉండగానే డిమోల్డ్ చేస్తే
కేక్లోని వేడికి కేక్ విరిగిపోయి సరిగా డిమోల్డ్ అవ్వదు. కేక్ పూర్తిగా చల్లారిపోయాక కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ టిన్ని బోర్లించి టిన్ పైన ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది. అంతేనండి, టేస్టీ ప్లమ్ కేక్ రెడీ అయింది. ప్లమ్ కేక్లో ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కేక్ విరిగిపోకుండా ఈ విధంగా నిదానంగా కట్ చేసుకోవాలి. కేక్ బేక్ అయ్యేటప్పుడే మంచి సువాసనతో ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంది. నార్మల్ కేక్స్తో పోల్చుకుంటే ఈ కేక్ కాస్త త్వరగానే బేక్ అయిపోతుందండి, ఎందుకంటే బ్యాటర్ని మనం కాస్త తిక్కుగా కలుపుకున్నాం కాబట్టి. టేస్ట్ వైజ్ అయితే బేకరీలో దొరికే ప్లమ్ కేక్తో పోలిస్తే ఈ కేక్ టేస్టే బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ కేక్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.